నందమూరి తారక రామారావు గారు ఏ ఆపేక్ష లేకుండా నిస్వార్థంగా ఆ రోజు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ ఈరోజు ఎంతోమంది పేదలకు బలహీన వర్గాలకు నీడగా తోడుగా వాళ్ళ జీవితాల్లో నిలిచిపోయింది. అందుకు ఆ మహానుభావుడిని ఆయన పుట్టినరోజు నాడు స్మరించుకొని ఆయన ఆశయాల బాటలో భవిష్యత్తులో ఈ సేవలు అందరికీ అందించేదానికి మేము కృత నిశ్చయంతో ఉంటూ తెలుగుదేశం పార్టీలో అంతర్భాగంగా ఉంటూ పేద ప్రజానీకానికి సేవ చేసే అవకాశం తెలుగుదేశం పార్టీ తరఫున వచ్చినందుకు మేము ఎంతో గర్విస్తున్నాం. భవిష్యత్తులో కూడా వీటిని ఇలాగే కొనసాగించి శ్రీ నందమూరి తారక రామారావు గారి పేరును నిలబెట్టడానికి మేమంతా కృషి చేస్తామని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తాం. 101వ జయంతి సందర్భంగా ఇక్కడ అందరం పాల్గొనడం జరిగింది. ఆ మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు మనకి ప్రవేశపెట్టిన పథకాలు ఎన్నో ఉన్నాయి. దానివల్ల పేద బడుగు బలిగిన వర్గాలకు ఎంతోమంది లబ్ధి పొందారు. అదేవిధంగా పేద బడుగు బలిగిన వర్గాల ఆశా జ్యోతిగా చెప్పుకుంటూ అలాగే కిలో ₹2 పథకాన్ని తీసుకొచ్చిన మహానేత అది కేంద్ర ప్రభుత్వం కూడా ఇలాంటి పథకాన్ని ఇంప్లిమెంట్ చేసిన దానికి చాలా సంతోషించారు కూడా ఆ టైంలో. అలాగే మహిళలు చూసుకుంటే రిజర్వేషన్స్ కూడా తీసుకొచ్చిన ఘనత నందమూరి తారక రామారావు గారిది. అలాగే ఎందుకంటే ఇప్పుడు ఏ వర్గాల్లో బడుగు పలికిన వర్గాలు చాలా వెనుకబడి ఉన్నారనేసి ఈరోజు ముందంజలో మహిళలు కూడా ఉన్నారంటే దానికి రిజర్వేషన్లు కూడా ఒక కారణం అని చెప్పవచ్చు. అలాగే మనకందరికీ తెలుసు ఆడపిల్లలకి సమాన హక్కు కల్పించడానికి నందమూరి తారక రామారావు గారు ఎంతో కృషి చేస్తారు. ఇలా చెప్పుకుంటూ పోతుంటే కార్యక్రమాలు చేపట్టిన ఘనత మహానుభావుడు నందమూరి తారక ఆయన స్మరించుకుంటూ ప్రజలందరూ కూడా ఆయన అడుగుజాడల్లోనే నడవాలనేసి కోరుకుంటూ. For more videos like this, subscribe Big TV channel.